రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల్లోనే 4000కు పైగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. కేసులో A2 నిందితుడు ప్రణీత్ రావుతో పాటు ఆయన టీం 2 వారాల్లోనే రాజకీయ నేతలు, IAS, IPS, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించి 4013 ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారని, అందులో కేవలం రాజకీయ నేతల ఫోన్లు 618 ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వారిలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అలాగే IAS అధికారులు రొనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగాయి. ఇక ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు త్వరలోనే మరో 618 మంది వాంగ్మూలం తీసుకోనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల్లోనే 4000కు పైగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో A2 నిందితుడు ప్రణీత్ రావుతో పాటు ఆయన టీం 2 వారాల్లోనే రాజకీయ నేతలు, IAS, IPS, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించి 4013 ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారని, అందులో కేవలం రాజకీయ నేతల ఫోన్లే 618 ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వారిలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్ నంబర్లు సైతం ఫోన్ ట్యాప్ చేశారు. అలాగే IAS అధికారులు రొనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగాయి. ఇక ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసిన సిట్ అధికారులు త్వరలోనే మరో 618 మంది వాంగ్మూలం తీసుకోనున్నారు.